లూకాసు వార్త 21వ అధ్యాయము 5వ వచనం. దేవాలయం అందమైన రాళ్లతో కానుకలతో అలంకరించబడ్డ సంగతిని గురించి కొందరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అంటే యేసుప్రభు వారు, మీరు వీటిని చూస్తున్నారే, రాయి మీద మరో రాయి నిలవకుండా అన్నింటినీ పడద్రోసే రోజు వస్తుంది అన్నాడు. ఉపదేశక, ఈ విషయాలు ఎప్పుడు జరుగుతాయి? ఇవి జరగబోయే ముందు ఏ సూచన కలుగుతుంది అని వారు ఆయనను అడిగారు. అందుకు ఆయన, మీరు మోసానికి గురయ్యి తప్పుదారి పట్టకుండా చూసుకోండి. ఎందుకంటే అనేకులు నా పేరు వచ్చి నేనే ఆయనను అంటారు, ఆ కాలం దగ్గర పడింది అంటారు. కాబట్టి మీరు వారిని అనుసరించకండి. యుద్ధాలను విప్లవాలను గురించి విన్నప్పుడు భయపడకండి. మొదట అవి తప్పక జరగాలి, కానీ అంతం అప్పుడే రాదు అన్నాడు. అప్పుడు ఆయన వారితో ఇంకా అన్నాడు, జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం లేస్తాయి. అక్కడక్కడ గొప్ప భూకంపాలు, కరువులు, ఇది బాధలు కలుగుతాయి. ఆకాశంలో భయంకరమైన ఉత్పాతాలు, మహాసూచనలు కనిపిస్తాయి. అయితే ఇవన్నీ జరగకముందే వారు మిమ్మల్ని పట్టుకుంటారు, హింసిస్తారు, సమాజ కేంద్రాలకు, చెరసాలలకు అప్పగిస్తారు. నా పేరు కోసం రాజుల ఎదుటికి, ప్రాంతీయాధికారుల ఎదుటికి మిమ్మల్ని తీసుకొని పోవడం జరుగుతుంది. దానివల్ల నన్ను గురించి సాక్ష్యం చెప్పే అవకాశం మీకు లభిస్తుంది. మీరు ఏ జవాబులు చెప్పాలో అని ముందే ఆలోచించుకోకూడదని మీ మనసులో దిటవు చేసుకోండి. ఎందుకంటే మీ విరోధులంతా ఎదిరించలేని, కాదనలేని జ్ఞానాన్ని, నోట్లో మాటలు నేను మీకు ఇస్తాను. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, చుట్టాలు, మిత్రులు కూడా మిమ్మల్ని శత్రువులకు పట్టిస్తారు. మీలో కొందరిని చంపివేస్తారు. నా పేరు కారణంగా అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. కానీ నీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నశించదు. మీ ఓర్పు చేత మీ ప్రాణాలను స్వాధీనంలో ఉంచుకోండి. జెరూసలేం చుట్టూరా సైన్యాలు ముట్టడించడం మీరు చూసేటప్పుడు దాని వినాశకాలం దగ్గర పడిందని తెలుసుకోండి. అప్పుడు యూదయ ప్రాంతంలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి, నగరంలో ఉన్నవారు బయటికి వెళ్ళిపోవాలి, పల్లెసీమలో ఉన్నవారు దానిలోనికి వెళ్ళకూడదు. ఎందుకంటే అవి దేవుని న్యాయదండన రోజులు. వ్రాసి ఉన్నవన్నీ నెరవేరేలా ఆ రోజులు వస్తాయి. అయ్యో, ఆ రోజులలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఎంతో కష్టం కలుగుతుంది. ఎందుకంటే ఈ దేశంలో చాలా దురవస్థ సంభవిస్తుంది. ఈ ప్రజల మీదకి ఆగ్రహం వస్తుంది. వారు కత్తిపాలై కూలుతారు, చెరపట్టబడి అన్ని జనాలలోకి వెళతారు. యూదేతర ప్రజల కాలాలు పూర్తి అయ్యే వరకు యూదేతర ప్రజలు జెరూసలేంను కాళ్ళ క్రింద త్రొక్కుతారు. ప్రార్థన. పరిశుద్ర మహోన్నత, మేము చదివినటువంటి ఈ మాటలు అందులో నుండి మీరు మాకు నేర్పించిన, ఉద్దేశించినటువంటి సంగతులు మేము గ్రహించడానికి మీరు మాకు కృప చూపించమని మీరే మాకు సహాయం చేస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం. మమ్మల్ని మేము మీ హస్తాలకు అప్పగించుకుంటాం. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సాతాను ప్రచారం చేసిన అబద్ధాలలో ఒకానొక పెద్ద అబద్ధం ఏంటంటే, యేసు క్రీస్తును రక్షకుడిగా అంగీకరిస్తే, యేసు ప్రభువును నమ్ముకుంటే మీ జీవితము ఎలా ఉంటుంది? 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటుంది. సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు అన్నీ సమృద్ధిగా కలుగుతాయి. రోగాలన్నీ పోతాయి, దయ్యాలన్నీ వదిలిపోతాయి, అప్పులన్నీ తీరిపోతాయి. ఇదే సాతాను చెప్పే అబద్ధాలలో అతిపెద్ద అబద్ధం, ఒకనొక పెద్ద అబద్ధం అన్నమాట. నిన్ననే ఒక పోస్ట్ చదివాను. ఎక్కడుండో ఒక దూర దేశం నుండి ఒక సంగీత బృందం వస్తుందట నిజామాబాద్కి. విడుదల కావలసిన వారు తప్పగా హాజరు కండి అని స్టేటస్ లో పెట్టారు అన్నమాట ఒక ఆయన, ఒక పాస్టర్ గారు. ఏం కావాలంటే, అసలు సంగీతానికి లేదా పాటలు పాడడానికి విడుదలకు సంబంధం ఏంటి? పాటలు పాడి వాయిద్యాలు వాయించి వెళ్ళగొట్టేస్తారా? బాగా విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ అబద్ధాలను నమ్మి అనేకులు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. కాదు, చర్చికి వస్తున్నారు అంతే. యేసు ప్రభు దగ్గరికి వచ్చామని అనుకుంటున్నారు, కానీ వాళ్లకు ప్రకటించిన ఆ వేరొక యేసు దగ్గరికి వస్తున్నారు వాళ్ళు. కానీ సాధారణంగానే వారిలో చాలా మంది విషయంలో ఏం జరుగుతుందంటే సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి చర్చికి వచ్చిన తర్వాత. అప్పుడు అబద్ధ బోధకుల చేత అబద్ధాలు చెప్పించిన అదే దుష్టుడు వీళ్ళ దగ్గరకు వచ్చి, చూసావా, యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల నీకేం ఒరిగింది? అసలు నువ్వు క్రైస్తవుడు కాకముందే ఇంతకంటే బేషుగ్గా బ్రహ్మాండంగా ఉన్నావు కదా అని మళ్ళీ వాడే చెప్తాడనమాట. ఆ అబద్ధ బోధకుల చేత ఆ అబద్ధ సువార్త చెప్పించిన అదే దుష్టుడు మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చి ఇలా చెప్తాడు. విశ్వాసులకు నిత్య శాంతి, సమాధానం ఉంటాయని బైబిల్ వాగ్దానం చేస్తుంది, అంతేగాని కష్టాలు, శ్రమలు అసలు ఉండవని చెప్పడం లేదు. దేవుని నమ్ముకున్న వారెందరో హతసాక్షులయ్యారని బైబిల్లోని చరిత్ర చెప్తుంది. ఎన్నో చరిత్ర పుస్తకాలు చదివి కూడా ఆ విషయాన్ని నిర్ధారించుకోవచ్చు. అయితే ఈ లోకంలో ఎటువంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా
మనం ప్రభు పైన, ఆయన వాగ్దానాలపైన ఆధారపడినట్లయితే వాటన్నింటి నడుమ కూడా దేవుడు మనతో ఉంటాడు. మనలో ఉన్న సంతోషము, సమాధానం ఎవరు దొంగిలించలేరు. అవి నిత్యత్వం వరకు మనతోనే ఉంటాయి. ఈ మాటల ద్వారా, ఈ యేసుప్రభువారి వాక్య భాగం అంతట్లో చెప్పిన మాటలన్నిటి ద్వారా మనకేం చెప్పాలని చూస్తున్నారు అంటే, అదే ఈ రోజుకి మన ప్రసంగాంశం. ఏంటది? లోకం తలకిందులైనప్పుడు జడియక విశ్వాసం, విచక్షణ కలిగి నమ్మకమైన సాక్షులై ఉండండి. అందులో చాలా విషయాలు ఉన్నాయి. ముందు లోకం తలకిందులైనప్పుడు అనేది పరిస్థితిని గురించి చెప్తుంది. తర్వాత మన బాధ్యత గురించి చెప్పబడిన మాటలు ఏంటి? జడియాక విశ్వాసం, విచక్షణ కలిగి నమ్మకమైన సాక్షులు. ఇవన్నీ మనం ఈరోజు చూడమన్నమాట. ఓన్లీ విశ్వాసం అనే ఒక్క మాట గురించి మనం ఆలోచన చేస్తాం. ఏమని విశ్వాసం ఉంచాలి, అసలు మన దేవుడు ఎటువంటి దేవుడు అనే దాని గురించి మనం ఆలోచన చేస్తాం అనమాట. నేను రాసినటువంటి 5 పాయింట్స్ ఉన్నాయి కదా అవుట్లైన్లో. ఆ 5లో మొదటి 4 దేవుడి గురించి, 5వది మాత్రం మన బాధ్యత. సో ఈ మన బాధ్యతకు సంబంధించి వచ్చే వారం మనం చూస్తాము. ఆ మొదటి 4 విషయాలు ఈరోజు చూస్తాము. అయితే ఇంకా అది చూసే కంటే ముందే మరికొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్య భాగంలో యేసు ప్రభు వారు ఎక్కువగా భవిష్యత్తులో జరగబోయే లేదా అంత్య దినాల గురించిన సంగతులు చెప్తున్నారు కదా. అవి చెప్పడం ద్వారా వారిలో ఉన్న ఉత్సుకతను, క్యూరియాసిటీని, చిలక జ్యోతిష్యం చేసి చెప్పుకునే వాళ్ళు ఈ రోజుకి కనబడుతున్నారు. జాతకాలు చెప్పించుకునే వాళ్ళు ఈ రోజుకి కనబడుతున్నారు. ఆస్ట్రాలజీని నమ్మేవాళ్ళు బోల్డ్ అంతమంది ఈ రోజుకి ఉన్నారు కదా. ఏంటి అసలు వాళ్ళందరిలో కామన్ గా ఉండే ఒక పాయింట్ ఏంటి? క్యూరియాసిటీ. దే వాంట్ టు నో దర్ ఫ్యూచర్. భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకోవాలన్న ఆ ఉత్సుకత. దాన్ని తృప్తిపరచడం కోసం యేసుప్రభు వారు ఇవన్నీ చెప్తున్నారా? కాదు. ఆయన తన శిష్యులలో విశ్వాసాన్ని పెంపొందించాలని, వారికి భరోసా కల్పించడం కోసం ఈ సంగతులు చెప్తున్నారు. విశ్వాసం అని అంటున్నప్పుడు మన విశ్వాసం ఎవరిపైన? దేవుడిపైన. కాబట్టి మన దేవుడి గురించి మనం కొన్ని సత్యాలను జ్ఞాపకం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. అయితే అంతకంటే ముందు ఈ వాక్య భాగం యొక్క నేపథ్యం మరియు ఈ వచనాల భావం ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మనం ఏం నేర్చుకోవాలో తెలుసుకునే ముందు దాని అర్థం ఏమిటో, అసలు అది ఏ నేపథ్యం, ఏ సందర్భంలో చెప్పబడిందో అర్థం చేసుకోవాలి. అందుకు 5వ వచనం ఒకసారి చదువుదాం. మీ బైబిల్లో 5వ వచనం ఒకసారి చూడండి. కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాటలాడుచుండగా. యేసుప్రభువారు అయిన శిష్యులు దేవాలయంలో నుండి బయటికి వెళ్తున్నారు. అప్పటిదాకా దేవాలయంలో ఉన్నారు, బయటికి వెళ్తున్నారు. ఇంతలో శిష్యులలో కొందరు ఏమంటున్నారు? ఆ దేవాలయపు కట్టడలను గొప్పగా పొగుడుతున్నారు, అభివర్ణిస్తున్నారు. చరిత్ర పుస్తకాలు చదివిన నిజంగానే అదొక గొప్ప కట్టడం అని తెలుస్తుంది. మొదటి ఆలయాన్ని ఎవరు కట్టారో తెలుసా? సొలొమోను కట్టిన ఆలయము క్రీస్తు పూర్వం 586 586 BCలో బబులోనియుల దాడికి గురై నాశనం అయిపోయింది. తర్వాత యెరుబ్బబాబెలు నాయకత్వంలో చెర నుంచి తిరిగి వచ్చిన వాళ్ళు ఏం చేశారు? 516 BC 516 క్రీస్తు పూర్వం ఆ సంవత్సరంలో రెండవసారి ఆలయాన్ని పునర్నిర్మించారు మళ్ళీ. ఆ తర్వాత మొదటి శతాబ్దంలో హేరోదు రాజు పరిపాలించే నాటికి ఆ ఆలయం బాగా పాడుపడిపోయింది అనమాట. మరోవైపు యూదులేమో హేరోదు రాజును ద్వేషిస్తున్నారు. హేరోదు అంటే పడట్లేదు యూదులకి. ఒకవైపు ఏమో ఆలయము పాడుపడిపోయింది, ఇంకోవైపు ఏమో యూదులు హేరోదుని ద్వేషిస్తున్నారు. కాబట్టి యూదులను తన వైపుకు తిప్పుకోవడం కోసం, వాళ్ళ దగ్గర మంచి మార్కులు కొట్టేయడం కోసము ఆ ఆలయాన్ని రెన్యువేట్ చేయించాడనమాట హేరోదు. పాతది కూల్చేసి కొత్తగా కట్టలేదు, జస్ట్ రెన్యువేట్ చేశాడనమాట. కానీ దాన్ని విస్తీర్ణం బాగా పెంచి చాలా పెద్దదిగా చేయించాడు. దాన్ని మొత్తంగా 46 సంవత్సరాలు పట్టిందంట ఆ రెన్యువేషన్ వర్క్. పెద్ద పెద్ద పాలరాతి బండలతో దాని గోడలు కట్టారు. జోసిఫస్ అనే చరిత్రకారుడు చెప్తాడు, ఆ దేవాలయం ఎంతలా మెరుస్తూ ఉండేదంటే ఎంతో దూరం నుంచి వచ్చే ప్రయాణికులకు కూడా అది కనిపించేదట. మంచుతో కప్పబడిన ఒక పర్వతం లాగా కనిపించేదట దూరం నుంచి చూసేవారికి. అంచులెమ్మట అక్కడక్కడ బంగారు పూత పూశారు, దాంతో బంగారంతో కూడా అలంకరించారట. ఉదయం ఆ గోడలు, ఆ బంగారము దానిపైన ఆ సూర్యరశ్మి పడగానే దగదగ మెరుస్తూ ఉండేదంట మొత్తం దేవాలయం అంతా. ఆలయ ప్రాంగణము దాదాపు 35 ఎకరాలకు విస్తరింపజేశాడు అనమాట బయట కోర్ట్యార్డ్ని. కొన్ని వేల మంది దేవుణ్ణి ఆరాధించడానికి ఆ ప్రాంగణంలో కూడుకునేవారు. రబ్బీలు దాని గురించి ఏమని చెప్తుండేవారంటే, పూర్తిగా కట్టిన తర్వాత ఆ ఆలయాన్ని చూడని వారు ఒక అద్భుతమైన వైభవోపేతమైన భవనాన్ని చూడలేకపోయారు అని చెప్పేవారంట రబ్బీలు. ఈ ఆలయాన్ని గురించి ఒక శిష్యుడు వర్ణిస్తూ, లేదా కొందరు శిష్యులు దీని గురించి యేసుప్రభువారి దగ్గర ప్రస్తావిస్తూ ఉంటే బహుశా మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తుండొచ్చు? కొడుతూ ఉండొచ్చు, తలలు ఊపుతూ ఉండొచ్చు. కానీ ఆ ఊగే తలలను ఒక్కసారిగా యేసుప్రభువారి మాటలతో షాక్కి గురై ఉంటాయి. ఎందుకు? 6వ వచనంలో ఏముంది? ఆయన, ఈ కట్టడములు మీరు చూచుచున్నారే,
వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడి దినములు వచ్చుచున్నవని చెప్పాను. ఆబ్వియస్ గా ఎంత షాక్ అయి ఉంటారు కదా. కానీ అభినందించదగ్గ విషయం ఏంటంటే శిష్యులు యేసుప్రభు మాటలను ఎంత మాత్రం అనుమానించలేదు. పైగా ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, సూచనలు ఏంటని అడుగుతున్నారు. అందుకు సమాధానంగా యేసుప్రభు వారు ఈ సుదీర్ఘ ప్రవచనం చెప్పారనమాట. దీన్నే ఆలివెట్ డిస్కోర్స్ అని అంటారు. ఒలీవల కొండ పైన చెప్పబడిన ప్రసంగం. ఈ విషయం లూకా చెప్పలేదు, అది ఒలీవల కొండల పైన అనేది మత్తయి చెప్తాడనమాట. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి అడిగారు అని చెప్తాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే దేవాలయం నుంచి బయటకు వచ్చేటప్పుడేమో ఈ ప్రవచనం చెప్పేశాడు. తర్వాత ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు అప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఇదంతా ఎప్పుడు జరుగుతాయి అని అడిగితే అప్పుడు ఈ సుదీర్ఘ ప్రవచనము యేసుప్రభు వారు చెప్పారనమాట. అది లూకా రాసిన దాంట్లో మిస్ అయింది, మనకి మత్తయి దాంట్లో కనబడుతుంది అనమాట. ఒకసారి ఈ ప్రవచనం నెరవేర్పు గురించి ఆలోచిద్దాం. ఈ 6వ వచనంలో మనం చదివిన ప్రవచనం ఉంది కదా, ఏంటది? రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పాను. ఇంచుమించు 40 సంవత్సరాల తర్వాత అంటే క్రీస్తు శకం 70లో 70 AD ఈ ప్రవచనం అక్షరాల నెరవేరింది అని చరిత్ర మనకు సాక్ష్యం ఇస్తుంది. ఈ అధ్యాయం అంతటిని అర్థం చేసుకోవడానికి ఒక విషయం చాలా కీలకం. ఏంటది? ప్రభువు ఆ తరంలోనే నెరవేరబోయే ఒక ప్రవచనాన్ని శిష్యులు వింటుండగా చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఆ తరంలోనే, అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఇంకా బ్రతికుండంగానే నెరవేరబోయే ఒక ప్రవచనాన్ని చెప్తున్నాడు. అది ఆ తరంలో నెరవేరింది. ప్రభువు ఎలా నెరవేరుతుందని చెప్పాడో అలాగే నెరవేరింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసు ప్రభువారు అస్సలు నమ్మశక్యం కానటువంటి ఎప్పుడో భవిష్యత్తులో జరగబోయే సంగతుల గురించి ప్రవచిస్తున్నాడు. ఈ అధ్యాయం అంతా మనం చూస్తే అవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి అని చెప్పడానికి రుజువు ఏంటంటే, ప్రూఫ్ ఏంటంటే, ఇదిగో ప్రభువు ఈ ప్రవచనం చెప్పాడు, 6వ వచనంలో ప్రవచనము, అది ఆ తరంలోనే ఖచ్చితంగా నెరవేరింది వాళ్ళ కళ్ళ ముందే. కాబట్టి భవిష్యత్తులో సంభవిస్తాయని ఆయన చెప్పిన మిగిలిన ప్రవచనాలు కూడా అక్షరాల నెరవేరుతాయి. ఆయన తన పద్ధతిలో తన విధానంలో తప్పకుండా వాటిని నెరవేర్పులోనికి తెస్తాడు. ఆయన మాట ఏది ఫెయిల్ అవ్వదు. ప్రవచనాత్మకంగా ఆయన చెప్పింది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పడానికి నిదర్శనంగా ఈ మాటలు చెప్పబడ్డాయి అని మనము అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రవచనం గురించి మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో కూడా మనం చదువుతాం. సువార్త పుస్తకాల్లో ఈ ప్రవచనాత్మకమైన సంగతులు ఉండడము నిజంగా చాలా ఆశీర్వాదకరం. ఎందుకు? హౌ దే ఆర్ బ్లెస్సింగ్ టు అస్. ఎందుకంటే బైబిల్ నిజంగా దైవ గ్రంథము, దైవ ప్రేరిత గ్రంథము, దైవావేశము చేత రాయబడిన గ్రంథం. ఇందులోని సందేశం అంతా నమ్మశక్యమైనది అని చాలా గట్టిగా బలంగా సాక్ష్యం ఇచ్చే నిదర్శనాలు ఈ ప్రవచనాలు. ప్రవచనం ఎప్పుడూ కూడా దేవుడు చెప్తేనే ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి చరిత్రను నియంత్రించి అన్నింటినీ తన ఇష్టానుసారంగా జరిగించే దేవుడే ఈ వాక్యాన్ని కూడా రాయించాడు. చరిత్రలో జరిగే ప్రతి సంఘటనను ఎవరైతే నిర్దేశకుడుగా ఉన్నాడో ఆ దేవుని హస్తాలే ఈ వాక్యాన్ని కూడా రచించింది. ఇవి నమ్మశక్యమైనవి. ఇది నిజంగా దేవుని వాక్యం అని మనం నమ్మడానికి, ఒప్పుకోవడానికి, సత్యం వైపు తిరిగి దానిలో స్థిరంగా ఉండడానికి సహాయంగా ఈ వాక్య భాగాలు మనకి ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి ఈ ప్రవచనాలు అనేవి చాలా ఆశీర్వాదకరమైనవి. జోసిఫస్ అనే చరిత్రకారుడు ఉన్నాడు. జోసిఫస్ అనే చరిత్రకారుడు, హిస్టారియన్. ఇతను క్రైస్తవుడు కాదు, యూదుడు అనమాట. అలాగే రోమన్ చరిత్రకారులైన టాసిటస్, సుటోనియస్, క్యాసియస్ డియో, వీరి రచనలు కూడా ఇప్పటికీ ఈ రోజుకి అందుబాటులో ఉన్నాయి. అవి చాలా ప్రాముఖ్యమైనవి ఇవన్నీ, ఈ రిసోర్సెస్ అని. మరి ముఖ్యంగా జోసిఫస్ రాసినవి చాలా కీలకం. ఎందుకంటే ఆయన రాసిన చరిత్ర ఎట్లా ఉంటుంది అని పండితులు చెప్తారో వినండి. చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. జోసిఫస్ రాసిన చరిత్ర ఎట్లా ఉంటుందంటే పండితులు చెప్తారు, అది ఈ 21వ అధ్యాయానికి కామెంటరీ రాసినట్లు ఉంటుందట. ఎలా ఉంటుందంట? లూకా రాసిన ఈ 21వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ ప్రవచనాలకి కామెంటరీ రాశాడా లేక చరిత్ర రాశాడా అంటే అట్లా కామెంటరీ రాయాలనే ఉద్దేశంతో ఆయన రాయలేదు. ఆయన తన కాలంలో చూసినటువంటి సంగతులు రాస్తూ పోయాడు. కానీ అవన్నీ కూడా మన ప్రభు చెప్పిన మాటలతో సరిగ్గా పొసిగే విధంగా ఉన్నాయి. అంటే ప్రభు ఏమో ఇలా జరుగుతుంది అని ప్రవచనాత్మకంగా చెప్తుంటే, జోసెఫస్ లాంటి వాళ్ళేమో ఇదిగో ఇలా జరిగింది అని ఖచ్చితంగా అవే విషయాలకు నెరవేర్పు జరిగినట్లుగా రాస్తూ పోయారు. ఒకవేళ జోసెఫస్ క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు కాదు. ఒకవేళ క్రైస్తవుడు అయ్యుంటే అప్పుడు విమర్శించే వాళ్ళకి అవకాశం ఉండేది. ఏంటి, అదంతా మీరే రాసుకున్నారు, మీకు నచ్చినట్టు మీరు రాసుకున్నారు అని అనే అవకాశం ఉండేది. కానీ జోసెఫస్ క్రైస్తవ వ్యతిరేకి. అతనేమి క్రీస్తును సమర్థించడానికి లేదా క్రీస్తు ప్రవచనాలకు నిరూపణగా ఉండడం కోసం చరిత్ర రాయలేదు. జరిగిన సంఘటనలను ఉన్నదన్నట్లు రాశాడు.
సెక్యులర్ స్టడీస్ లో కూడా జోసిఫస్ రచనలు ప్రామాణికంగా తీసుకుంటారు. అలా ఆయన మాటలు పరిగణలోకి తీసుకుంటే ఆలయ నాశనం గురించి ఏదైతే జరుగుతుందని ప్రభువు ప్రవచనాత్మకంగా చెప్పాడో అవన్నీ 70 ADలో ఖచ్చితంగా నెరవేరినట్లు నిర్ధారించుకోవచ్చు. వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవి అని యేసుప్రభు వారు ఆ దేవాలయ నాశనానికి సంబంధించిన ఒక డీటెయిల్ చెప్తున్నారు. అది ఎలా నాశనం అయినప్పుడు ఏం జరుగుతుంది. చరిత్రకారులు ఏమని చెప్తారంటే, టైటస్ అనే ఒక చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో యెరూషలేమును నాశనం చేసే పని క్వింటస్ టెనియస్ రూఫస్, ఇతనికి ఇంకొకలాగా కూడా పిలిచేవారు, టర్నస్ రూఫస్, ఇది ఈజీ గుర్తుంటుంది. ఈ టర్నస్ రూఫస్ అనే రోమన్ గవర్నర్ కి అప్పగించాడు అనమాట. ఏ పని? యెరూషలేముని ఆ దేవాలయం మొత్తాన్ని నాశనం చేసే పని టర్నస్ రూఫస్ కి అప్పగించారు. ఇతను యెరూషలేము లేదు యూదయ పైన గవర్నర్ గా నియమించబడినటువంటి వ్యక్తి. అతనికి యెరూషలేం పట్టణాన్ని ఆలయాన్ని నాశనం చేసే పని అప్పగించబడింది. అతను 70 ADలో తన సైన్యంతో యెరూషలేం అంతా చుట్టుముట్టాడు. ఆ సమయంలో అక్కడున్న చాలా మందిని వారు చంపడము, సిలువ వేయడము, అక్కడున్న ప్రజలందరినీ చెదరగొట్టడము జరిగిందనమాట. యూదులు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోవడానికి ఇదే కారణం అని చెప్తుంటారు. విశ్వవ్యాప్తంగా ప్రపంచ నలుమూలల జూయిష్ సెటిల్మెంట్స్, సినగాగ్స్ ఉండడానికి ఇదే కారణము. అప్పుడు చెదిరిపోయిన వారే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అక్కడక్కడ చిన్న చిన్న గ్రూప్స్ కనబడతారు మనకి. మేము ఏదో టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాము ఒకసారి, బెంగళూరులోనే ఎక్కడికో వెళ్ళాం అనమాట. అక్కడ ఎన్నో టూరిస్ట్ ప్లేసెస్ కోసం సెర్చ్ చేస్తుంటే అక్కడ ఒక జూయిష్ సినగాగ్ కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా చూపిస్తున్నారు అనమాట. సో ప్రపంచ నలుమూలల యూదులు ఉండడానికి కారణం ఏంటంటే అప్పుడు చెదిరిపోయిన వాళ్ళే అని చెప్తారనమాట. వాని రక్తము, యేసుప్రభుని చంపే విషయంలో వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అని అంటారు కదా ఆ రోజుల్లో. నిజమే, నిజంగానే ఆ అపరాధ శిక్ష వారి మీదకి వారి పిల్లల మీదకి వచ్చింది ఈ తీర్పు రూపంలో. వాళ్ళందరూ నాశనానికి, మరణానికి గురయ్యారు. ఆ సమయంలోనే చాలా మంది ఒకవేళ సైనికులు ఆలయాన్ని పవిత్రంగా భావిస్తారేమో, అక్కడ సురక్షితంగా ఉండొచ్చేమో, లేదా అక్కడే దేవుని కాపుదల, భద్రత ప్రత్యేకంగా మనపై ఉంటుంది అని అనుకున్నారో ఏమో, వెళ్ళి అక్కడ దాక్కున్నారు. ఎక్కడ? దేవాలయంలో దాక్కున్నారు ప్రాణాలు కాపాడుకోవడానికి. కానీ టర్నస్ రూఫస్ ఒక అన్యుడు కదా, అతనికి దేవాలయం అంటే ఎటువంటి గౌరవము లేదు. అలాగే రోమియులు కానీ పూర్వం పూర్వము యుద్ధాలు చేసే చక్రవర్తులంతా కూడా వాళ్ళు ఏదైనా దేశం పైన యుద్ధం చేస్తున్నప్పుడు, దాడి చేస్తున్నప్పుడు ముఖ్యంగా వారి దేవాలయాలపైన దాడి చేసేవారు. అంటే మీకు కాపుదలను అనుగ్రహించే మీ దేవుళ్ళను మేము ఏం చేసామో చూడండి అని చెప్పడం కోసము ముందు దేవాలయాలను నాశనం చేసేవారు. టర్నస్ రూఫస్ కూడా అదే చేశాడు. ఆలయానికి నిప్పంటిచ్చేశాడు. మొత్తం దేవాలయము, అందులోని వాళ్ళందరూ కాలి బూడిదైపోయారు. కట్టడం అంతా నాశనం అయిపోయింది. ఆ ఆలయ గోడల పైన చాలా బంగారం ఉంటుంది అని చెప్పాను కదా, ఆ బంగారం అంతా కరిగి ఆ గోడల పగుళ్ళలోకి వెళ్ళిందట. చరిత్రకారులు చాలా మంది చెప్పే వాటి ఏంటంటే, ఆ సైన్యానికి బంగారం కావాలి కాబట్టి ఒక్కో రాయిని తొలగించారంట. రాతి మీద రాయి నిలవకుండా అనే ప్రవచనం నెరవేరినట్లు ఒక్కో రాయిని తీసేశారట సైన్యము బంగారం కోసం. అక్షరాల ఆ ప్రవచనము నెరవేర్చబడింది. ప్రభు ఎలా చెప్పాడో అలాగే నెరవేరింది. ఆ తరంలోనే నెరవేరింది. నిజంగా యేసు ప్రభువారి మాటలు ఎంతైనా నమ్మశక్యమైనవి. ఆయన చెప్పిన ప్రవచనం ఖచ్చితంగా నెరవేరింది. రాయి మీద రాయి నిలవకుండా నాశనం అవుతుందని చెప్తే అక్షరాలు అలాగే నాశనమైంది. ఆ రోజున నాశనమైన ఆలయం ఈనాటికి కూడా మరలా పునర్నిర్మించబడలేదు. శిష్యులకు అప్పుడు ఇదంతా ఎలా జరుగుతుందో, ఈ ఒక్క మాట ప్రవచనం చెప్పినప్పుడు ఎగ్జాక్ట్ గా ఎలా జరుగుతుందో వాళ్ళకి తెలియదు, కానీ ఏం జరగబోతుందో మాత్రం వాళ్ళు తెలుసుకోగలిగారు అంతే. ఆ తర్వాత యేసు ప్రభువు తన శిష్యులతో కూడా ఒలీవ కొండపైకి వెళ్ళారు. ఇందాక నేను చెప్పినట్టు వెళ్ళి అక్కడ కూర్చున్నారు. మత్తయి సువార్త 24:3 ఆ మాట చదువుతాం. ఆ కొండ మీద నుంచి చూస్తే, ఒలీవల కొండ మీద నుంచి చూస్తే ఏం కనబడుతుందంటే, మొత్తం యెరూషలేము పట్టణము ఆ దేవాలయం అంతా ఎదురుగా కనబడుతుందట ఆ ఒలీవల కొండ మీద కూర్చుంటే. దాని గురించి ఒక భక్తుడు ఏమని రాస్తాడంటే, ఒక న్యాయాధిపతి ఎలాగైతే తీర్పు తీరుస్తాడో అలా ఆ పట్టణం ఎదురుగా కూర్చొని దాని మీదకు రాబోతున్న శిక్షా విధిని తీర్పుగా ప్రకటిస్తున్నాడు యేసు ప్రభువారు అని చెప్తాడు ఒక భక్తుడు. అప్పుడు ఆయనకు శిష్యులకు మధ్య ఒక వ్యక్తిగత సంభాషణ మొదలైంది. ఎ పర్సనల్ కాన్వర్సేషన్. అంటే ఇప్పటి నుంచి ఇంకా సిలువ వేయబడే వరకు యేసు ప్రభువారు కేవలం వ్యక్తిగతంగా శిష్యులతోనే మాట్లాడతారు. బహిరంగంగా జనసమూహంతో మాట్లాడేది ఇంకా అయిపోయిందనమాట. అది ఆలయంలో మాట్లాడిందే చివరి బహిరంగ ప్రసంగం. అయితే ఈ చివరి దశలో శిష్యులకు చాలా విషయాలు నేర్పించాడు ఆయన. యోహాను సువార్తలో అయితే ఇంకా చాలా విస్తృతంగా ఈ లాస్ట్ డేస్ లో శిష్యులకు చెప్పిన చాలా సంగతులు చాలా వివరంగా యోహాను భక్తుడు రాస్తాడు. సరే, ఒలీవల కొండపైన జరిగిన సంభాషణ ఎలా ప్రారంభమైందో ఇప్పుడు చూద్దాం. 7వ వచనం. అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును? ఇవి జరగబోవునని సూచన ఏమని ఆయన
అడుగగా మనం ఏమనుకుంటున్నామంటే ఇదంతా ఒకే విషయం గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటాం మనం కదా. కానీ ఒక్క విషయం గురించే మాట్లాడట్లేదు అక్కడ. ఆ క్లారిటీ మనకి ఇంకా స్పష్టంగా వివరంగా మత్తయి రాశాడు. మత్తయి సువార్త 24:3 ఒకసారి తీయండి, తీసి చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవంటే ఏవి? ఇవంటే ఏవి? ఇవి అంటే ఏవి? దేవాలయం పడద్రోయబడడానికి గురించి చెప్పిన ప్రవచనం, అది ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతున్నారు. ఆ తర్వాత నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలు ఏవి అని చెప్తున్నారు. సో ఇందులో ఒక ప్రశ్న ఉందా, రెండు ప్రశ్నలు ఉన్నాయా? రెండు ఉన్నాయి. 70 AD జరగబోతున్నటువంటి ఆ ఆలయ వినాశనం లేదా యెరూషలేము నాశనం గురించి అది ఎప్పుడు జరుగుతుందని అడుగుతున్నారు. యేసుప్రభువు చెప్పరు దానికి సమాధానం. ఎప్పుడు జరుగుతుందో ఆ కాలంలోని ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయని చెప్తాడు. ఈ నేపథ్యంలోనే చెప్తాడు. కానీ ఏం జరగబోతుందో చెప్తాడు, అలాగే రాకడకు సూచనలు ఏంటో కూడా చెప్తున్నాడు. సో బేసిక్గా రెండు విషయాలను గురించి ప్రస్తావిస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి 70 AD జరగబోతున్నటువంటి తీర్పును గురించి, రెండు ఆయన రాకడ అప్పుడు జరగబోతున్నటువంటి సంగతుల గురించి చెప్తున్నాడు. సో శిష్యులు రెండు ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ అధ్యాయం అంతటిని అర్థం చేసుకోవడానికి ఇది చాలా కీలకం. అయితే రాకడ గురించి అడుగుతున్నారంటే మరి రెండోసారి వస్తారని వీళ్ళకి తెలుసా? అదో ప్రశ్న. రాకడ గురించి అడుగుతున్నారంటే మళ్ళీ వస్తాడనే అవగాహన వీళ్ళకు ఉందా? ఆ అవగాహన వాళ్ళకు ఉందో లేదో స్పష్టంగా మనకు తెలియదు. కానీ తర్వాత ఈ శిష్యుల ద్వారానే మనకి పూర్తి ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడింది. కానీ ఈ పాయింట్ ఆఫ్ టైంకి వాళ్ళకి లేదు ఆ అవగాహన ఖచ్చితంగా. అలాగే యేసు ప్రభువారు తన మరణం గురించి అప్పటికే చాలాసార్లు చెప్తున్నప్పటికీ వాళ్ళు దాన్ని గ్రహించలేకపోతున్నారు. కాబట్టి ఆయన మొదట చనిపోతాడు, ఆ తర్వాత మళ్ళీ రెండవసారి రాజుగా వస్తాడనే అవగాహన వాళ్ళకి ఉండింది అనుకోవడానికి ఆస్కారమే లేదు. పైగా వారు మెస్సియా అంటూ వస్తే ఒక్కసారి వచ్చి నిత్యరాజ్య స్థాపన చేసేస్తాడని వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి ఆయన రాజుగా రావడం ఎలా నెరవేరుతుంది? అది జరుగుతుంది అనడానికి సూచనలు ఏంటి? ఆయన వచ్చాడు కానీ రాజుగా కనబడట్లేదు కదా. మరి రాజుగా ఎప్పుడు వస్తాడు, లేదా రాజు ఎప్పుడు అవుతాడు, దానికి సూచనలు ఏంటి అని అడుగుతుండొచ్చు బహుశా వాళ్ళు. అందుకే నీ రాకడకు సూచనలు ఏంటి అని అంటున్నారు, కానీ నీ రెండవ రాకడకు సూచనలు ఏంటి అనట్లేదు అక్కడ. ఎందుకు? ఇప్పుడు ఈయన చనిపోతాడు మళ్ళీ రెండోసారి వస్తాడనే అవగాహన వీళ్ళకి బహుశా లేదు. అయితే ఈ రెండు ప్రశ్నలు అడిగారు కదా. ఇక్కడ వచ్చిన అసలు సమస్య ఏంటంటే చాలాసార్లు ఇంటర్ప్రిటేషన్కి కష్టంగా అనిపించేది. ఎందుకనంటే ఈ రెండు ప్రశ్నలకు యేసు ప్రభువారు కలిపి సమాధానం చెప్తున్నాడు. ఫలానా ఇదిగో ఈ ప్రవచనాలేమో దేవాలయం కూలిపోవడం గురించి, యెరూషలేము నాశనం అవ్వడం గురించి, మళ్ళీ ఇదిగో ఈ ప్రవచనాలేమో రెండవ రాకడప్పుడు నెరవేరేటువంటి సంగతులు అని విడివిడిగా చెప్పట్లేదు. 70 AD ఆలయం నాశనం అయినప్పుడు ఇవి నెరవేరుతాయి, అలాగే మరింత ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఆయన రాకడ సమయంలో కూడా మళ్ళీ నెరవేరుతాయి. అంటే ఈ ప్రవచనాలన్నింటికీ దీనికి రీజనబుల్గా మనము డ్రా చేయగలిగే ఒక ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఈ ప్రవచనాలన్నింటికీ రెండు నెరవేర్పులు ఉన్నాయి. 70 AD ఆలయం నాశనం అయినప్పుడు ఇవి నెరవేరుతాయి, అలాగే మరింత ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఆయన రాకడ సమయంలో కూడా మళ్ళీ నెరవేరుతాయి. సో ఈ ప్రవచనాలన్నిటికీ ఎన్ని ఫుల్ఫిల్మెంట్స్ ఉన్నాయి? రెండు ఫుల్ఫిల్మెంట్స్ ఉన్నాయన్నమాట. ప్రవచనం గురించి మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఇది. ఏ ప్రవచనమైనా కేవలము ఒక్కసారే నెరవేరుతుంది, ఒకసారి నెరవేరంగానే ఇంక అయిపోయిందని అనుకుంటాం మనం. కానీ అలా అనుకోకూడదు. చాలా ప్రవచనాలు 2 లేదా 3 సార్లు నెరవేరినట్టుగా కూడా మన వాక్యంలో చూస్తాం. డ్యూయల్ ఫుల్ఫిల్మెంట్ అని అంటారు అన్నమాట. దాన్ని ఇమ్మీడియట్గా ఒకసారి నెరవేరుతుంది, నియర్ టర్మ్ ఫుల్ఫిల్మెంట్. రెండవది లాంగ్ టర్మ్ ఫుల్ఫిల్మెంట్, అది భవిష్యత్తులో నెరవేరుతుంది. ఉదాహరణకి ఇర్మియా గ్రంథంలో ఉన్న వచనం మీకు అందరికీ చాలా బాగా తెలుసు. నేను చదువుతాను, వినండి. జస్ట్ 31వ అధ్యాయం 15వ వచనంలో యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోధ ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది అని చెప్తాం. ఇది ఎప్పుడు నెరవేరింది?
అసలు ఇర్మియా ఈ ప్రవచనం చెప్తున్న సందర్భం ఏంటి? బబులోనీయుల చెర గురించి ఇర్మియా ప్రవచిస్తున్నాడు. అది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బబులోనీయులు యూదులపైన దాడి చేసినప్పుడు ఈ ప్రవచనం నెరవేరింది. అంటే అయిపోయిందా? ఇంకా అందరితో అయిపోయింది? ఆ ప్రవచనం నెరవేరిపోయింది కదా అంటే కాదు, మళ్ళీ ఇంకొకసారి కూడా నెరవేరింది. అది ఎప్పుడు? మత్తయి సువార్త 2వ అధ్యాయం 17-18 వచనాల్లో. అందువలన రామాలో అంగలార్పు వినబడిన, ఏడుపును మహారోధ ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకు ఉండను అని ప్రవక్త ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను, మళ్ళీ నెరవేరింది. ఇది హేరోదు రాజు యేసు ప్రభువు పుట్టి జ్ఞానులు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత బెత్లెహేములోని 2 సంవత్సరాలలోపు ఈ వయస్సున్న మగపిల్లల్ని చంపమని ఆదేశించినప్పుడు ఈ ప్రవచనం నెరవేరినట్లు మత్తయి చెప్తాడు. కాబట్టి ఇది 2వ నెరవేర్పు అని చెప్పాలి. అలాగే ఈ అధ్యాయంలోని ప్రవచనాలు 2 సార్లు నెరవేరుతాయి అని అర్థం చేసుకోవాలి. పాక్షికంగానైనా 70 ADలో నెరవేరుతాయి, పూర్తి స్థాయిలో యేసు ప్రభు వారి 2వ రాకడలో నెరవేరుతాయి. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయాల గురించి ఆలోచన చేద్దాం. మొదటిది, మిగిలిన సంగతులు అంటే మిగిలిన వచనాలు, వాటి వివరణ, ఆ మిగిలిన సంగతులన్నీ మనం వచ్చే వారం మళ్ళీ ధ్యానిద్దాము. అయితే ఇంతవరకు మనం చూసిన దాన్ని ఆధారం చేసుకొని అసలు ఇందులో నుంచి, ఈ మొత్తం వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అని ఆలోచిస్తే, మొదటిది, లోకంలో జరగబోయేవన్నీ దేవుడికి ముందుగానే తెలుసు. తన మరణాన్ని గురించి యేసు ప్రభువు అనేక మార్లు ముందుగానే చెప్పారు కదా, ముందే ప్రెడిక్ట్ చేశారు. అది ఆయనకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమీ కాదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం, ఎవడునూ నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతున్నా నేను. ఆయన ఎప్పుడైనా ఏ విషయంలోనైనా ఆశ్చర్యపోతాడా? ఆయనకు తెలియదంటూ ఏదైనా ఉంటుందా? ఏది ఉండదు. ఈ రోజుకి మన వాక్య భాగాన్ని కూడా పరిశీలిస్తే యెరూషలేములోని దేవాలయం ఎలా ఎప్పుడు నాశనం అవ్వబోతుందో ఆయనకి తెలుసు. 6వ వచనం ప్రకారం. 8వ వచనం ప్రకారం రాబోయే మోసగాళ్ళ గురించి ఆయనకి తెలుసు. 9-11 వచనాల ప్రకారం యుద్ధాలు, భూకంపాలు, తెగుళ్ళు, కరువులు, ఆకాశం నుండి మహాభయోత్పాతములు అన్నీ ఆయనకి తెలుసు. 12వ వచనం ప్రకారం విశ్వాసులకు భవిష్యత్తులో సంభవించబోయే శ్రమ గురించి, వారి అధికారుల ఎదుటికి, రాజుల ఎదుటికి తీసుకురాబడతారని కూడా ఆయనకి తెలుసు. 16వ వచనం ప్రకారం సొంత కుటుంబస్తులే విశ్వాసులను మోసగిస్తారని కూడా ఆయనకి తెలుసు. 18వ వచనం ప్రకారం తనను వెంబడించే వారి తల వెంట్రుకలన్నీ భద్రపరచబడతాయని కూడా ఆయనకి తెలుసు. 24వ వచనం ప్రకారం ఇజ్రాయెల్ భవిష్యత్ ఏంటో, అన్య దేశముల గతి ఏంటో కూడా ఆయనకి తెలుసు. అయ్యో, ఈ విషయం మేము చిన్నప్పుడే నేర్చేసుకున్నాం, యేసు ప్రభువారికి అన్నీ తెలుసని మాకు కూడా తెలుసులేండి అని అంటారేమో. మీకు తెలిస్తే మంచిదే, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ నొక్కి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇట్లా ఒక లిస్ట్ అవుట్ చేసి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కేవలం ప్రధానమైన విషయాలు మాత్రమే కాదు, ప్రతి చిన్న విషయం గురించి పూర్తి స్థాయిలో యేసు ప్రభువారికి తెలుసు అని చెప్పడం కోసం. అది కూడా మాకు తెలుసు అంటారా? అది కూడా మంచిదే, కానీ మీకు తెలియదు ఒకటి చెప్తాను. మామూలుగా మీరు ఏమనుకుంటూ ఉంటారు జనరల్గా అంటే, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళంతా దేవుడికి సమస్త విషయాలు తెలుసు, జరగబోయేవి కూడా అన్నీ ముందుగానే తెలుసు అని నమ్ముతారు అని మీరు అనుకుంటారు, కానీ అది కాదు. 1994లో క్లార్క్ పిన్నాక్, తనతో పాటు ఇంకొంతమంది థియాలజియన్స్, వేదాంతవేత్తలు, వాళ్ళు ద ఓపెన్నెస్ ఆఫ్ గాడ్ అనే ఒక పుస్తకం విడుదల చేశారు. అందులో వాళ్ళు ఏమని వాదించారంటే, ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ విత్ అస్ ఇన్ టైమ్ అండ్ డస్ నాట్ నో ద ఫ్యూచర్ ఇన్ అబ్సల్యూట్ డీటెయిల్. బైబిల్ దేవుడు మనతో పాటు కాలంలోనే ఉన్నాడు, కాల పరిమితుల్లోనే ఉన్నాడు మనతో పాటు, ఆయనకు భవిష్యత్తును గురించిన అన్ని వివరాలు తెలియవు అని రాశారనమాట ఆ పుస్తకంలో. కానీ అది తప్పు. ఎందుకు? గాడ్ ఈజ్ బియాండ్ టైం, దేవుడు కాలానికి అతీతుడు. గ్రెగ్ బాయిడ్ అనే ఒక పెద్ద పాస్టర్ గారు కూడా ఇదే నమ్ముతారు, దేవుడికి ముందుగానే భవిష్యత్తు తెలియదు అని. అంటే ఆ దేవుడు కూడా మనతో పాటే జరుగుతున్న కొద్దీ తెలుసుకుంటూ ఉంటాడు అని ఎన్నో వ్యాసాలు, పుస్తకాలు రాశారనమాట. దీని గురించి కొన్ని పోరాటాలే జరిగాయి బైబిల్ స్కాలర్స్ మధ్యలో. అయితే మీరేమని నమ్ముతున్నారు? జరగబోయే ప్రతిదీ పూర్తి స్థాయిలో దేవుడికి ఖచ్చితంగా తెలుసు అనే నమ్ముతున్నారా అనేది మనం డిఫెండ్ చేసుకోగలగాల్సిన పరిస్థితుల్లో, చేసుకోవాల్సిన స్థితిలో మనం ఈ రోజున ఉన్నాము. తర్వాత ఆయనకు తెలియడం మాత్రమే కాదు, నెంబర్ 2, లోకంలో జరగబోయే వాటన్నిటినీ దేవుడు ముందుగానే నిర్ణయించాడు లేదా నియమించాడు. హీ హాజ్ ఆర్డైన్డ్. 9వ వచనం చూడండి ఒకసారి. మీరు యుద్ధములను గురించి, కలహములను గురించి వినినప్పుడు జడియకుడి, ఇవి మొదట జరగవలసి ఉన్నవి, అంటే అవి జరగాల్సిందే. అవి 22వ వచనం, లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై.
సో ఇట్ ఈస్ ఆల్రెడీ డిసైడెడ్. దేవుడు ముందుగానే ఏవి జరగాలో ఏం జరగకూడదో ఉద్దేశించినట్లు, నిర్ణయించినట్లు, నియమించినట్లు ఈ మాటలు బట్టి మనకి తెలుస్తుంది. దేవుడు సార్వభౌమ్యంగా అన్ని దేశాల్లో నుండి ఇజ్రాయెల్ దేశాన్ని ఎన్నుకున్నాడు. వారిని ప్రత్యేకంగా తన నిబంధన ప్రజలుగా చేసుకున్నాడు. వారిలో ఉండే ఈ లోక రక్షకుని తీసుకురావాలని ఉద్దేశించాడు. అలాగే ఇజ్రాయెల్ ఆ రక్షకుని సిలువ వేయడం గురించి కూడా దేవుడు ముందుగానే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం తీసి చూడండి ఒకసారి. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను, సో ఆయన అప్పగించబడింది దేని బట్టి అంట? దేవుని సంకల్పాన్ని బట్టి ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించి అప్పగించబడ్డారంట కదా. అదే అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 27-28 వచనాలు చూడండి. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించను, వాటిని అన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా ఏ రోజును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇజ్రాయేల్ ప్రజలతోనూ ఈ పట్టణం ముందు నిజముగా కొడుకున్నారు. ఏం చేయడానికంట? ఆయన ఏం జరగాలని ఆయన హస్తము, ఆయన సంకల్పం ముందు నిర్ణయించాయో అవి చేయడం కోసం వీళ్ళందరూ ఒక దగ్గర కూడుకున్నారు. అలాగే రక్షకుని సిలువ వేసిన ఇజ్రాయేలును శిక్షించే విషయంలో కూడా దేవుడు సార్వభౌముడిగా ముందుగానే ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. యెషయా ద్వారా దేవుడు తనకు అవిధేయత చూపించే ప్రజలతో చెప్పిన మాటలు ఒకసారి వినండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం తీసి చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9-11 వరకు ఉన్న వచనాలు. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 46, 9-11 వరకు, 9-11. 9వ వచనం. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకుని, దేవుడను నేనే, మరి ఏ దేవుడనో లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడనో లేడు. నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తం అంతయు నెరవేర్చుకున్నదననియు చెప్పుకొనొచ్చు. ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను. దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు వారిని పిలుచుచున్నాను. నేనే చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చదను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచదను. ఇదే విషయాన్ని పౌలు భక్తుడు కూడా ధృవీకరిస్తాడు. ఎఫెసీ 1వ అధ్యాయం 11-12 వచనాల్లో నేను చదువుతున్నాను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించున్నాడు. ఈ ఫ్రేజ్ ఉంది కదా, ఇది ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున ఏమేం జరిగిస్తున్నాడంట? సమస్త కార్యములను జరిగించున్నాడు. అంటే దేవుడు మంచిని చెడును రెండింటిని, మేలుని కీడుని రెండింటిని నియమించాడు. చాలా మందికి నచ్చదు ఇట్లా చెప్తే. దేని నియమించాడు దేవుడు? బోత్ గుడ్ అండ్ బ్యాడ్. అలాగే ఏదైనా చెడు జరిగితే, ఏదైనా కీడు సంభవిస్తే సాతాను వల్లే అని అనేస్తారు. అక్కడికి వాడేదో దేవుడికి వేరుగా, దేవుడి అనుమతి లేకుండా, వాడి సొంతంగా వాడికి వాడు చేసినట్లుగా. ఒకవేళ దుష్టుడు దేవుని సార్వభౌమ ప్రణాళికను దాటి దానికి వేరుగా ఏదైనా చేయగలుగుతున్నాడంటే, ఆ ప్రణాళికలను ఆటంకపరచగలిగేలా ఏదైనా చేయగలుగుతున్నాడంటే, అప్పుడు వాడు కనీసం దేవునితో సమానమైన శక్తి కలిగిన వాడై ఉండాలి. అప్పుడేగా దేవుని ఆటంకపరచగలడు. అదే నిజమైతే, ఒకవేళ అదే నిజమైతే, అప్పుడు దేవుని ఆలోచనలు, ఉద్దేశాలు తప్పిపోయే అవకాశం కూడా ఉంటుంది. దుష్టుడు వాడి దుష్ట ఉద్దేశాలనే విజయవంతంగా నెరవేర్చుకోగలిగే అవకాశము ఉందని అనుకోవాల్సి ఉంటుంది. అది నిజం కాదు, కానీ ఆ ఆలోచనే ఎంతో భయంకరంగా ఉంది. టెర్రరిస్టులు స్వాధీనపరుచుకున్న ప్రాంతాల్లో ఉండేవారి పరిస్థితి సాతాను స్వాధీనపరుచుకున్న ప్రాంతాల్లో ఉండేవారి కంటే లక్షల రెట్లు మెరుగ్గా ఉంటుందని చెప్పచ్చు. కానీ యోబు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దుష్టుడు దేవుని అనుమతించినంత వరకు మాత్రమే పని గలిగాడు. దేవుడు దుష్టుడు వాడు చేసే కార్యములన్నింటికి పైన సార్వభౌముడు అని మనం ఎప్పుడూ జ్ఞాపకము ఉంచుకోవాలి. 9-12 వరకు ఉన్న వచనాల్లో ఉన్న విపత్తులన్నీ కూడా ఏవి యాదృచ్ఛికంగా జరగవు. సమస్తము దేవుని సార్వభౌమ హస్తం కింద జరుగుతాయి. ఆయన మంచి ఉద్దేశాలకు అనుగుణంగానే సంభవిస్తాయి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకి ఎంత గందరగోళంగా కనిపిస్తున్నా, దేవుడి గురించిన ఈ సత్యం మనల్ని
మనల్ని మనం మరి ఎక్కువగా ఆయనకు సమర్పించుకునేలా, ఆయన ఎదుట తగ్గించుకునేలా, ఆయనకు లోబడేలా, ఆయననే ప్రభువుగా కలిగి జీవించేలా మనల్ని ప్రోత్సహించాలి. కాబట్టి దేవుడు కేవలం సమస్తాన్ని ఎరిగినవాడు మాత్రమే కాదు, సమస్తాన్ని నియమించిన వాడు కూడా. మంచిని చెడును. కానీ చెడుకు దుష్టత్వానికి ఆయన బాధ్యుడు కాడు, ఆయన కారకుడు కాడు. అది మూడవ విషయం అన్నమాట. లోకంలో జరగబోయే వాటన్నిటినీ దేవుడే నిర్ణయించినప్పటికీ దుష్టత్వానికి ఆయన బాధ్యుడు కాదు. హీఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈవిల్ ఆర్ వికెడ్నెస్. ఒకవేళ పాపానికి దుష్టత్వానికి దేవుడే బాధ్యుడు కారకుడైతే ఆయన ఇంకా ఎలా న్యాయంగా దుష్టులకు తీర్పు తీర్చగలుగుతాడు? వాళ్ళు అనొచ్చు కదా, నువ్వు నియమించిందనే నేను చేశాను, అందులో నా తప్పేముంది అని అనొచ్చు కదా. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఎవరి చేత పాపం చేయించడు. నియమించడం వేరు, చేయడం వేరు, చేయించడం వేరు. దేవుడు చేయడు, ఎవరి చేత బలవంతంగా చేయించడు. ఆయన నియమించాడు, అనుమతించాడు అన్నంతవరకే బైబిల్ చెప్తుంది. అలాగే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎవరి పాపానికి వారే బాధ్యులు. ఉదాహరణకి ఇప్పుడు మనం చూస్తున్న వాక్య భాగంలో యెరూషలేము అన్యుల చేత అణిచివేయబడి చెరపట్టబడింది, నాశనం అవుతుంది అని యేసు ప్రభువు వారు చెప్తున్నారు. ఎందుకని? ఎందుకు అంటే అది తీర్పు గురించి అని 19వ అధ్యాయంలోనే మనం చూసాం. ఒకసారి 19వ అధ్యాయానికి వెనక్కి చూడండి. ఒకసారి 19 chapter 43rd verse చూడండి. ఈ వచనంలో కూడా నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలవకుండా అని నిలిచి ఉండని అన్ని దినములు వచ్చునని చెప్పాను. సిమిలర్ థింగ్స్ కదా, అదే ప్రవచనం. కానీ కారణం ఏంటని ఫస్ట్లో చెప్పాడు. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. దాట్స్ ద రీజన్. అది కారణం. సో ఆ కారణంగా దేవుడు వీళ్ళ మీదకి తీసుకొచ్చినటువంటి తీర్పు ఇది. అలాగే పేతురు కూడా పెంతెకోస్తు మాట్లాడుతూ దేవుడు యేసుక్రీస్తు మరణాన్ని ముందుగానే నిర్ణయించినప్పటికీ ఆయన సిలువ వేసిన వారినే ఆయన మరణానికి బాధ్యులుగా ఎంచుతాడు. ఇందాక చూసిన వచ్చిన ఒకసారి అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం తీసి చూడండి ఒకసారి. Acts 2:23. Acts 2:23. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపింది ఎవరు? దేవుడా? నియమించాడు అనే భావంలో దేవుడే. కానీ యూదులకు బదులుగా అక్కడ దేవుడు నిలబడి సిలువ వేయలేదు. వాళ్ళు చంపింది ఎవరు? ఆ నేరం ఎవరిది? అక్కడున్న యూదులదే, ఆ అధికారులదే. కానీ నియమించింది, నిర్ణయించింది ఎవరు? ఆ సంకల్పం ఎవరిదట? దేవుడు. సో లేఖనాలు దేవుడి గురించి చాలా స్పష్టంగా చెప్తున్న విషయాలు ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు అని చీకటి ఎంత మాత్రమును లేదు అని మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. యెహోవా తన మార్గములన్నింటిలో నీతి గలవాడు, తన క్రియలన్నింటిలో కృపచూపువాడు అని 145వ కీర్తన 17వ వచనంలో చదువుతాం. నీవు దయాళుడివై మేలు చేయుచున్నావు అని మన బైబిల్లో ట్రాన్స్లేట్ చేశారు. కానీ దయాళుడివై అనే మాటకి వాడుక భాషలో నీవు మంచివాడివి, ఇంగ్లీష్లో యు ఆర్ గుడ్. నీవు మంచివాడివి, మేలు చేస్తున్నావు, యు ఆర్ గుడ్ అండ్ యు ఆర్ డూయింగ్ గుడ్. 119వ కీర్తన 68వ వచనంలో ఉంటుంది. తర్వాత నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా అని హబక్కూకు 1:13లో చదువుతాము. యెహోవా నీవు నీతివంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు అని 119వ కీర్తన 137వ వచనంలో చదువుతాం. ప్రకటన 4:8 అవి వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. సో దేవుడు సార్వభౌముడిగా ఉంటూనే ఏ పాపము అంటే పరిశుద్ధుడిగా ఎలా ఉండగలడు? పక్కేమో సార్వభౌముడు అని చెప్తున్నాం, సమస్తాన్ని నిర్ణయించింది నియమించింది ఆయనే అని చెప్తున్నాం. మేలైనా కీడైనా మంచైనా చెడైనా ఆయనే నిర్ణయించాడు, ఆయనే నియమించాడని చెప్తున్నాం. మరోవైపు ఏమో ఆయన ఏ పాపము ఎరుగని పరిశుద్ధుడు అని చెప్తున్నాం. అది ఎలా సాధ్యమో అంటే అది ఎలా సాధ్యమో మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేము. అది మన పరిధికి మించిన విషయము. కానీ వాక్యం ఏం చెప్తుంది? రెండు సత్యమే అని చెప్తుంది. దేవుడు సార్వభౌముడు అని చెప్తుంది, అలాగే మన పాపమునకు మనమే బాధ్యులము, దేవుడు పరిశుద్ధుడు అని చెప్తుంది. కాబట్టి ఇవి రెండు సత్యమే.
అనేది మనము అర్థం చేసుకోవాలి. చివరిగా 4వదిగా, లోకములో తన కుమారుని తృణీకరించే వారందరికీ దేవుడు న్యాయంగా ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడంట. 22వ వచనం ఒకసారి చూడండి. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. అవి ఏ దినములు అంట? ప్రతిదండన దినములు, దండించే దినములట అవి. 23వ వచనం, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. సో ఆ దినంలో ఏముంటది? శ్రమ ఉంటుంది. భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును. క్రీస్తు 70లో 70 ఈ ప్రవచనం ఖచ్చితంగా ఎలా నెరవేరిందో మనం ఇదివరకే చూసాం. జోసిఫస్ ప్రకారం అప్పటి కాలంలో సంభవించిన ఆ విపత్తుల కారణంగా 11 లక్షల మంది చనిపోయారట యూదులు. అయితే దేవుని తీర్పు 2 విధాలుగా ఉంటుంది. మళ్ళీ జాగ్రత్తగా వినండి. దేవుని తీర్పు 2 విధాలుగా ఉంటుంది. ఒకటి తాత్కాలికమైనది, టెంపరీగా ఈ లోకంలో వచ్చేటువంటిది. రెండవది నిత్యమైనది, ఇటర్నల్ జడ్జ్మెంట్. అయితే ఒక దేశంపైకి దేవుని తాత్కాలిక తీర్పు వచ్చినప్పుడు ఆ దేశంలోని వాళ్ళందరూ సఫర్ అవుతారనమాట. ఒక ఉదాహరణ చూద్దాం. దేవుడు అబ్రహాముతో చెప్పిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయం తీయండి ఒకసారి, తీసి చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం. ఆయన అంటే దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరికి శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు. అంటే వీళ్ళని తీసుకెళ్తున్నాడు, వీళ్ళని వాళ్ళు బాధించినందుకు వాళ్ళని తీర్పు తీరుస్తాడట. తర్వాత 15వ వచనం, నీవు క్షేమంగా నీ పితరులు ఎదగపోయేదవు, మంచి వృద్ధాప్యం పాతి పెట్టబడదు. 16వ వచనం, అమోరీయులు అంటే కనానీయుల గురించి ఇంకొక పదం అనమాట. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదని నిశ్చయముగా తెలుసుకోనమని అబ్రాహాముతో చెప్పాను. సో తీర్పు ఎప్పుడు తీరుస్తాడు వాళ్ళపైన? జస్ట్ 400 years తర్వాత. అప్పటి వరకు వీళ్ళందరూ ఏమవుతారు? సఫర్ అవుతారు బానిసత్వంలో. ఈ సందర్భంలో ఇశ్రాయేలీలు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునే ముందు దేవుడు 2 దేశాలకు తీర్పు తీర్చాడు. వాస్తవంగా ఒక దేశాన్ని కాదు. ఈ వచనంలో అమోరీయుల గురించి మాత్రమే ఉంది, కానీ ఇంకొకరు కూడా తీర్పు తీర్చాడు. ఎవరికి? ఐగుప్తీయులకి. ఎప్పుడు? వాళ్ళ పాపం పండినప్పుడు, మన భాషలో చెప్పాలంటే. అంటే ఇంకా అది వాళ్ళ అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు అంటున్నాడు కదా. అంటే దేవుని తీర్పు వాళ్ళ మీదకి రావాల్సిన స్థాయిలో వాళ్ళ మీదకి రావడానికి వాళ్ళ పాపం ఇంకా ఎంత విస్తరించాలో ఆ స్థాయికి ఇంకా చేరలేదన్నమాట. అప్పుడు దేవుడు ఆ పని చేస్తాడు. అప్పటి వరకు ఇశ్రాయేలీయులు ఏం చేయబడ్డారు? శ్రమ పెట్టబడ్డారు. ఆ తర్వాత దేవుడు వారినే ఉపయోగించుకొని తన న్యాయమైన తీర్పును అమోరీయుల మీదకి అనగా కనానీయుల మీదకి రప్పించాడు. ఎట్లాగా? వారిని సమూలంగా నిర్మూలించమని యెహోషువకి ఆజ్ఞాపించాడు అనమాట. ఇక ఐగుప్తును దేవుడు ఎలా తీర్పు తీర్చాడో మనకు తెలుసు. కానీ దీని అంతట్లో ఇశ్రాయేల్ ఏమవుతూ వచ్చింది? ఇశ్రాయేల్ కూడా సఫర్ అవుతూ వచ్చింది. సో దేవుని తాత్కాలికమైన తీర్పు ప్రజల మీదకి వచ్చినప్పుడు అందరూ సఫర్ అవుతారు. ఈ వాక్య భాగంలో కూడా గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ అని అంటున్నాడు. అందుకే ఎందుకు? ఈ తీర్పు సంభవించినప్పుడు వాళ్ళు కూడా సఫర్ అవుతారు. దేవుని తీర్పు వాళ్ళ దేశంపైకి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది. అలాగే దేవుని తీర్పు ఏదైనా దేశంపైకి ప్రజలపైకి వచ్చినప్పుడు అందులోని క్రైస్తవులు కూడా సఫర్ అవుతారు. క్రిస్టియన్స్ కూడా చాలా మంది చనిపోవచ్చు. అయితే ఈ తాత్కాలిక తీర్పులు, ఈ టెంపరీ జడ్జ్మెంట్స్ కేవలం హెచ్చరికలు మాత్రమే. దే ఆర్ జస్ట్ వార్నింగ్స్. దేని గురించి? భవిష్యత్తులో దేవుడు సమస్త భూజనులకు తీర్చబోయే ఆ నిత్య తీర్పుకు హెచ్చరికలు అనమాట. దీస్ ఆర్ ద వార్నింగ్స్ ఫర్ ద ఇటర్నల్ జడ్జ్మెంట్స్ దట్ ఆర్ అబౌట్ టు కమ్ ఇన్ ద ఫ్యూచర్. ఈ లోకములో సంభవించే తీర్పులే ఇంత భయంకరంగా ఉంటే ఇక ఆ నిత్య తీర్పులు ఇంకెంత భయంకరంగా ఉండాలి కదా. ప్రకటన 20వ అధ్యాయం 11వ వచనం, మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న యొక్కరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. ఇదంతా అలంకారప్రాయంగా చెప్పబడింది. ఆ దినం నిజంగా ఎంత భయంకరంగా ఉండబోతుందని చెప్పడానికి. 15వ వచనం, ఎవని పేరైనను జీవ గ్రంథములో వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. సో ఈ వాక్య భాగంలో చూస్తున్నాం, ఇజ్రాయేలు దేవుని తాత్కాలిక తీర్పు కిందకు వచ్చింది. కారణం 19వ అధ్యాయంలో మనం చూసాం. ఏంటది? అది రక్షకుణ్ణి తృణీకరించింది కాబట్టి.
రక్షకుని తృణీకరించి సిలువ వేసి చంపింది కాబట్టి. అలాగే ఎవరైతే యేసు క్రీస్తును తృణీకరిస్తారో, రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించారో, వారు దేవుని నిత్య ఉగ్రతకు గురవుతారు. ఆ యూదు నాయకుల గురించి ఆలోచించండి. యేసుప్రభు దేవాలయం గురించి ఇలా ప్రవేశించాడని చెప్తే నవ్వి ఎగతాళి చేసి ఉండొచ్చు. వారు ఆయనను కొట్టారు, చంపారు, ఆయన శిష్యులను చంపారు. యెరూషలేములో అంతా ఇది ఒక పక్క జరుగుతూ ఉంటే ఇంకో పక్క యెరూషలేములో అంతా యథావిధిగా ఇంకొక 35 years పాటు అంత నార్మల్గా కొనసాగింది. కొందరు యూదు నాయకులు చనిపోయి ఉండొచ్చు, కానీ బ్రతుకున్న వారిని ఒకవేళ అడిగితే మరి అప్పుడు యేసుప్రభు కొన్ని సంవత్సరాల క్రితం ఇట్లా చెప్పాడు కదా, రాయి మీద రాయి నిలవకుండా కూలిపోతుందని చెప్పాడు కదా, మరి దాని సంగతి ఏమంటారు అంటే వాళ్ళు ఏం చెప్పుండేవారంటే బహుశా అతను చెప్పిందంతా తప్పు, ఇట్ ఈస్ ఆల్ జస్ట్ నాన్ సెన్స్. చూడండి, కళ్ళ ముందు ఎంత వైభవంగా దేవాలయం ప్రకాశిస్తుంటే ఇంకా ఆ పిచ్చి మాటల గురించి అడుగుతారేంటి అని అండేవారేమో. కానీ వాళ్ళు ఎంత తప్పుగా ఆలోచిస్తున్నారు కదా. దేవుని తీర్పు ఆలస్యమైనంత మాత్రాన అది జరగదని కాదు. దేవుని నిత్య తీర్పు గురించి ఇటువంటి పొరపాటే చేస్తుంటారు చాలా మంది. ఇప్పటికే 2000 సంవత్సరాలు అయిపోయినాయి, భూజనులకు తీర్పు తీర్చడానికి క్రీస్తు ఇంకా రాలేదు కాబట్టి అసలు ఆయన రాకడనేదే లేదేమో అని అనుకుంటున్నారు. ఆయన హెచ్చరిక చాలా స్పష్టంగా ఉంది. ఆయన తన గొప్ప మహిమతో తిరిగి రానయ్యున్నాడు. ఇంకా ఎవరైనా మారు మనసు పొంది ఆయనను అంగీకరించుకుంటే అటువంటి వారు తప్పక ఆయన తీర్పుకు గురవుతారు. కాబట్టి ఇదే మంచి సమయం, రక్షణ దినం. 1950లో చైనాలో కమ్యూనిజం బాగా ప్రబలుతున్నటువంటి సమయం అది. 1950 ఆ తర్వాత సంవత్సరాలు. ఆ సమయంలో ఒక యవనస్తుడైన పాస్టర్, అతని పేరు వాంగ్ మింగ్ డావో, చైనా కదా, అతను అరెస్ట్ చేశారనమాట ఆ పాస్టర్ గారిని. అతను ప్రభుత్వం నియంత్రించే సంఘంలో చేరకుండా తనకు తానుగా స్వతంత్రంగా క్రీస్తును ప్రకటిస్తున్నందుకు అతను అరెస్ట్ చేశారు. హింసలు ఎక్కువ అవుతూ వచ్చాయి. చాలా చర్చ్ బిల్డింగ్స్ని కూల్చేశారు. కొందరు పాస్టర్లను అరెస్ట్ చేశారు. చైనాలోని క్రైస్తవ్యము కూలిపోయే దశకు చేరింది. అంతలో ఈ వాంగ్ మింగ్ డావోని కూడా అరెస్ట్ చేశారు. అయితే ముందు రోజు ఎవరో ఆయన అడిగారట, సంఘం పూర్తిగా చైనాలో నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోతుందేమో అని మీకు భయం లేదా అని అడిగారట. అందుకు ఆ పాస్టర్ గారు అన్నారు, వాళ్ళు భవనాలను కూల్చవచ్చు, బోధను ప్రకటనను అడ్డుకోవచ్చు, మమ్మల్ని చంపవచ్చు, కానీ క్రీస్తు వాక్యాన్ని మాత్రం వాళ్ళు ముక్కలు చేయలేరు, దాన్ని నాశనం చేయలేరు. ఆయన ఆత్మ నమ్మకమైన సాక్షులను లేపుతూనే ఉంటాడు అని చెప్పాడు. తర్వాత రోజే అరెస్ట్ అయిపోయాడు. 20 సంవత్సరాలు జైల్లో ఉండి తిరిగి 1980లో విడుదలై బయటకు వచ్చేసరికి ఆశ్చర్యం ఏంటంటే హింసల గుండా వెళ్ళిన సంఘం అంతకంతకు ప్రబలింది. దేవుడు ఆ హింసలు వాడుకొని సువార్త ఇంకా లోతుగా అక్కడి ప్రజల ఇళ్లలోకి, హృదయాల్లోకి చొచ్చుకుపోయేట్లు చేశాడట. సో కాబట్టి లోకం తలకిందులవుతున్న, చుట్టూ అంతా గందరగోళంగా ఉన్నా ఇదే దేవుని హస్తాన్ని దాటి వెళ్ళిపోవడం, ఏది దేవుని హస్తాన్ని దాటి వెళ్ళిపోవట్లేదు. హింసలైనా దేవుని ప్రణాళికలో భాగమే. దేవుడు అనుమతించే హింసలు ఎప్పటికీ వృధా కావు అని అంటాడు ఒక భక్తుడు. దే విల్ నెవర్ గో వేస్ట్. ఆయన మన కథ యొక్క ముగింపును ఎప్పుడో రచించేశాడనే సత్యాన్ని ఎప్పుడో మన హృదయాల్లో భద్రపరచుకోవాలి. కాబట్టి ఆయనకు మరొకసారి మనల్ని మనం సమర్పించుకుందాం, ఆయన అధికారానికి సమర్పించుకుందాం. ఆయన సర్వాధికారి, సార్వభౌముడు, ఆయనకు సమస్తము తెలుసు. తెలియడం మాత్రమే కాదు, ఆయనే సమస్తాన్ని నియమించాడు. మంచిని మాత్రమే కాదు, చెడును కూడా నియమించాడు. అయితే చెడంతటికి, పాపమంతటికి దేవుడినటికి బాధ్యుడు కాడు. అలాగే మన పాపానికి మనమే శిక్ష అనుభవించాలంటే మనకు నరకమే గతి. కానీ యేసు క్రీస్తుని అంగీకరిస్తే ఇప్పటి కాలంలో శ్రమలు, హింసలు కలగవచ్చేమో, కానీ శాశ్వత కాలంలో మాత్రం నిత్య శాంతి, సంతోషము సిద్ధిస్తాయి. అలాగే ఆయన పిల్లలమైన మనం ఆయన అధికారానికి మరొకసారి మనము సమర్పించుకోవడానికి ఇదొక మంచి అవకాశం. ఆయన నిజంగా సార్వభౌముడు అన్న సత్యాన్ని మనం ఎంత లోతుగా అర్థం చేసుకుంటే అప్పుడు నిజంగా ఈ లోకంలో ఎదురయ్యే వాటిని అంత అల్పమైన వాటిగా, అంత తాత్కాలికమైన వాటిగా, ఆ రాబో మహిమతో పోలిస్తే అవి ఎన్నదగినవి కావు అనేలా మనం వాటిని ఎదుర్కోగలుగుతాము. అంతం వరకు ఆయన కొరకు నమ్మకంగా జీవించగలుగుతాం. ఈ సత్యాలని మన హృదయంలో ఇంకా ఇంకా లోతుగా భద్రపరుచుకుంటూ మళ్ళీ మనము ఆయన ప్రభుత్వానికి, ఆయన అధికారానికి మరొకసారి సమర్పించుకుందాం. ప్రార్థన చేస్తాం.